సేమ్ బోత్ శైలేష్ తుత్తర తొందర అనమాట. తొందరగా అన్నీ జరిగిపోవాలి, సొల్యూషన్ వచ్చి అన్నీ చెప్పేసేయాలి, అంతా కక్కేయాలి. ఇంతకుముందు ఆబ్వియస్లీ హిట్ 1 హిట్ 2 చేసినప్పుడు నాని బ్రోతో అది వేరే రకమైన జర్నీ. సో హిట్ 3 స్టార్ట్ అయిన తర్వాత చాలా క్లోజ్ మూవ్ అవుతున్నాం కదా. వాట్ ఐ లెర్న్డ్ ఇన్ ద ఫస్ట్ 10 days ఆఫ్ వర్కింగ్ విత్ మీతో పనిచేసిన 10 daysకి ఒకరోజు నాకు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు చెప్పారు, ఏదో ఒక ఐడియా చెప్పారు. అదే ఏదో అనగానే ఒక 10 నిమిషాలు ఆగు అన్నారు. అంటే ఏంటి బ్రో అన్న అంటే నేను ఒకటి చెప్పా కదా, ఒక 10 నిమిషాల తర్వాత నాకు ఎలా ఉందో చెప్పు అని ఇద్దరం ఇప్పుడు ఇందాక మనం బిగినింగ్లో అందరం సైలెంట్గా కూర్చొని ఇట్లా మొహాలు చూసుకున్నాం కదా, అలా సైలెంట్గా కూర్చున్నాక ఇప్పుడు ఏమనిపిస్తుంది, అదే బ్రో నాకు కొద్దిగా నచ్చలేదని. ఐ రెస్పెక్ట్ ఇట్, బట్ ఏమన్నా చెప్తే ఒక 10 నిమిషాలు ఆలోచించి అప్పుడు చెప్పు. సో ఐ బిన్ ప్రాక్టీసింగ్ ఇట్ నాని బ్రో. ఇప్పుడు ఎవరన్నా చెప్తే ఏమన్నా నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా మారా, అంటే నేను కూడా మారా నాని బ్రో. అలాగే హిట్ 3 తర్వాత కొద్దిగా అంటే ఏమైందంటే ఎవరైనా చెప్తే అన్నీ వినాలి, ఒక 10 నిమిషాలు చాలా నీట్గా ఆలోచించి యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ ఇమీడియట్లీ, రెస్పాండ్ లిటిల్ లేటర్ విత్ అ గుడ్ థాట్ ప్రాసెస్ ఇస్ వాట్. అది ఒక అలవాటు చేసుకుంటున్నాయి ఈ మధ్య. అది మీకే థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయం. వెరీ గుడ్. ద కైండ్ ఆఫ్ హ్యాపీ ఎనర్జీ యూ బ్రింగ్ టు ద సెట్స్ ఆఫ్ హిట్ 3. మై ఫేవరెట్, సీరియస్లీ మై ఫేవరెట్. థ్యాంక్ యూ. నా క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఎంటర్టైనింగ్ చాలా ఉంటుందండి, చాలా మంది ఉంటారు, అందులో చాలా టాప్ మోషన్ సెలెక్ట్. పేర్లు చెప్పనండి, బట్ ఫేవరెట్ పర్సన్ చెప్తాను సార్. నాకు అంటే హానెస్ట్ చెప్పాలంటే సాను సారు ఫేవరెట్ పర్సన్ అండి. ఎందుకంటే సాను సార్ వల్ల నేను నాకు 4-5 సినిమాల నుంచి ఫేవరెట్ పర్సన్, అందుకని కొత్త న్యూ కమర్స్కి ఛాన్స్ ఇస్తున్నాను నేను. ఎందుకంటే సాను సార్ వల్ల లైటింగ్ పరంగా చాలా విషయాలు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అయిందండి. సెట్లో మనం వెళ్ళే చిన్నవి ఉంటాయి చూడండి, మైన్యూర్ డీటెయిల్స్, అవి రెండు కనెక్ట్ అవుతున్నాయి అనమాట. అంటే చాలా టెన్షన్ అయ్యేది అనమాట, సాను సార్ ఇది కరెక్ట్ చేస్తారు లేదా, అంటే తప్పడతారేమో, ఇది రాంగ్ అవుద్దేమో అని ఎక్కువ టెన్షన్ ఉండేది అనమాట. బట్ నేను ఏదైతే ఆలోచించానో అంటే జనరల్గా అన్ని సినిమాలకి ఏంటంటే రిఫరెన్స్లు ఎక్కువ ఫాలో అవుతుంటాను. సాను సార్ ఎక్కడ రిఫరెన్స్ ఎక్కడ ఫాలో అవ్వరు. ఉన్న సెట్ని దాంట్లో నుంచి లైటింగ్ ఎలా చేయాలి అవన్నీ నాకు చాలా విషయాలు తెలిసేటి అండి. నేను అన్ని సినిమాలకి ఎక్కువ లైటింగ్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. ప్రతి సెట్కి లైటింగ్ చేస్తే ఎలా లైట్ చేశారు అనే దాని మీద ఎక్కువ ఆలోచించేవాడిని. అందుకని నాకు చాలా పెద్ద లర్నింగ్ అయింది ఈ సినిమా. ఐ స్టిల్ వివిడ్లీ రిమెంబర్ సమ్ టైమ్ ఇన్ మార్చ్ ఏప్రిల్లోనూ నేను మీకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పాను కదా, ఒక హెర్క్యూలియన్ టాస్క్ చేతిలో ఉందని ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు ఒక 1 year జర్నీ అయింది ఆల్మోస్ట్. ఓకే, కాశ్మీర్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, వైజాగ్, ఆల్ 4 corners ఆఫ్ ద కంట్రీ వీ హ్యాడ్ టు ప్లాన్. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటి, ఇట్స్ గోన్ బి బ్యాక్ టు బ్యాక్. మనం ఎక్కడ మధ్యలో ఒక 4 రోజులు గ్యాప్ తీసుకోవడమో లేకపోతే మీరు ఎలా నమ్మారు నాని బ్రో ఈ టీం పుల్ ఆఫ్ చేసేస్తుందని? నో, అంటే నాకు ఇప్పుడు డౌట్, నేను అసలు అలా చూడండి, అంటే చేయగలరా చేయలేరా అని, చేయగలిగేలాగా చూసుకోవడం నా బాధ్యత కూడా. ఒకసారి మనం దిగిన తర్వాత ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. సో సీ ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఇస్, డూ వీ హ్యావ్ ద మోటివేషన్ టు పుల్ ఇట్ ఆఫ్, డూ వీ హ్యావ్ ద ఎక్సైట్మెంట్ విత్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఉన్న మెటీరియల్లో ఆ దమ్ ఉందా? ఎలాంటిదైనా ఎంత కష్టమైనా సరే ఇట్ విల్ బికమ్ హార్డ్ టు పుల్ ఇట్ ఆఫ్ వెన్ ఇట్ ఈస్ ఎవ్రీ డే సంథింగ్ ఈజ్ నాట్ పుషింగ్ యూ టు డూ, దెన్ ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. చాలా కష్టమైపోతుంది. నాకు ఐ నో మన దగ్గర చాలా మనం ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళి తీద్దాం అనుకున్న సీన్లలో చాలా ఎక్సైట్మెంట్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి తీద్దాం అన్న సీన్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది, లొకేషన్లో కాదు ఎక్సైట్మెంట్ ఉన్నది, ఆ సీన్లో ఉంది, ఆ కంటెంట్లో ఉంది. సో మనందరం హ్యాపీగా ఉన్నాం, ఎక్సైట్ అయి ఉన్నాం అంటే దిస్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్, దట్స్ నాట్ అది చాలా చిన్న మ్యాటరే. అదేనా, అది పెద్ద పని యాక్చువల్లీ ప్రొడక్షన్ వాళ్ళకి, కోఆర్డినేట్ చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా పెద్ద పని. బట్ when this is in place, when the idea is in place and it's exciting enough and it motivates you, I think అది నమ్మటం is not a big thing is what I feel, because అది దూకేసి చేస్తాం. బట్ ఇప్పుడు 1 year later like you said, మొత్తం మనం అంత చేసిన పనిని ఒక 2.5 గంటల సినిమాలో అలా వెళ్తుంది కదా, అప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత వీ ట్రావెల్డ్ సో మచ్, వీ గాట్ స్టక్ ఇన్ కశ్మీర్, వీ వోంట్ టేక్ ఫ్లైట్స్ బ్యాక్ అండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్, అండ్ దెన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆల్ మెమరీస్ ఆర్ ఫ్లాషింగ్ ఇన్ మై హెడ్. And it's just 2.5 hours film, and it just goes with, okay, when we're watching the film, I'm not, నాకు
మన షూట్ మెమరీస్ అన్నీ ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఫ్లాష్ అవుతున్నాయి, సినిమా చూసినప్పుడు ఒక్కటి కూడా ఫ్లాష్ అవుతుంది. దట్స్ అ గుడ్ థింగ్, ఎందుకంటే మన సినిమా ఈజ్ టేకింగ్ యూ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్. But I'm not thinking, oh, we shot that day there. No, it is not coming to my mind, which is a very good thing. Yeah. What is one, as for everyone, one thing, shoot start అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, on location, now it could be for you, it could be that one shot you did it and you were really happy with that shot, the most happy you were. Okay, something happened along with what you put in and what happened on screen. You're very happy, or one episode you can tell. Same applies to all of us in our own way. Without giving spoilers, obviously. Without giving spoilers, yes. Even if you give spoilers, you edit it out. Yeah, we have the control. Yes. We hold the power. Yeah. Sanu sir, aap bolo. Actually, there are many in this film. So if you go out to shoot a scene in a particular drama, which is to be provided by light, when you're shooting outdoor, there were so many places where nature just helped us like immensely. That is that one thing which makes me so happy, like That's the ultimate thing. and I've seen that it's only when the energy is right and people are kind of working well with each other. It's in that sync, when that sync is there is the only time when nature helps you. And there were so many instances where nature just stayed with us the right way, giving the right drama that is needed for that scene. There were so many instances in this film which were like that. It's unbelievable. 2 scenes shot on the same location, like in Kashmir, that one house where this guy comes and he shoots the cop and runs. 2 times Sarkar and company is going to visit that place. Both the times we got different light, 2 different lights, and we got it consistently. We got it consistently. For the whole day we got it. Yeah. That kind of stuff is what makes me the happiest. I know. I can still remember when Sanu sir said, రెండు సార్లు వస్తున్నాం శైలేష్ ఈ ప్లేస్కి, 2 సార్లు వస్తున్నప్పుడు మనం వేరే టైమ్ ఆఫ్ ద డేలో షూట్ చేద్దామా నైట్ చేద్దామా అంటే, నేనేమో నైట్ చేస్తే మనకి వెనక ఏం ఎక్స్పోజ్ అవ్వదు కదా సార్, మనకి అంటే డెప్త్ ఉండదు ఎలా మరి అంటే, అది కరెక్టే, బట్ లెట్స్ సీ ఐఎమ్ హోపింగ్ నేచర్ విల్ హెల్ప్ అస్ మ్యాన్ అన్నారు. కరెక్ట్గా ఒక రోజేమో మంచిగా Me seeing the ID cards and the knife and all that scene is very bright and sunny, sunlight. and where that And we had another scene which is in is a different mood altogether. different It mood. feel like Completely a different mood. but it's the same house, but it We shot around same time of the day, but it looks very different. Very different. Very different. Nice. Yeah. 2 days back to back we got. For the cut, it sits well. No, it's 2 different No, days. it's 2 different days It in the adds. same location. It helps and you actually. get In the 2 film, different I moods. thought it was Or not on the same day. They're 2 different days. So we were thinking how to bring in that change. Like also like 3 days we were shooting in Rajasthan, and all the 3 days we had like clear sun in continuity all through. That kind of thing makes me so happy because Correct, because that it's is just- something we cannot control. We we have cannot no do control over it. It's మంచు just providence. గుర్తుందా మీకు? నేను మీకు ఫోన్ చేసి కంగారు పడ్డా. మనమే మొత్తం ఆల్మోస్ట్ 3 నెలలు ఆగి, మంచు లేదు బ్రో వెళ్ళి చూస్తే, Yeah. మంచు లేదు దిగేటప్పటికి. నేను ఐ కాల్ నాని సార్ ఫోన్ చేసి ఆ రోజు నైట్ చేసి, బ్రో అయిపోయాం మనం, రోడ్డు మీద వెళ్తుంటే మంచు కనిపించలేదు నాకు అంటే, 1 నిమిషం కంగారు పడకు నువ్వు, 10 నిమిషాలు ఆలోచించన్నారు అంటే, సరే 1 నిమిషం అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని ఆప్షన్స్ తీసుకుంటే అక్కడ చెప్పారు. We panicked. We ran out. రిమెంబర్ చందన్వాడి అని ఒక ప్లేస్ fourth ఉంది. day it happened, no? Fourth day. No. When he Snow था ही नहीं कुछ. When I was all the locations that I chose, no snow. We planned it for a lot of snow effect and all that. When we go to the location, మంచి 1 ఇంచ్ కూడా మంచి లేదు. నేను అడుగుతున్నా, సార్ ఏంటి సార్ ఇంత దూరం వచ్చాం మంచి లేదు, మనం ఏమో ఒక లుక్ అనుకున్నాం వస్తుంది అంటారా అంటే, డిఫరెంట్లీ అంటారు ఆయన. అంటే అయ్యా పోయి సరే అని చెప్పి సారీ సార్. బట్ దెన్ సడన్లీ చందన్వాడి అని ఇక్కడ 20 కిలోమీటర్ దూరం లేదు ఉందంటే, తీయండి రావండి అని బయలుదేరాం. నైట్ 1 గంటకి నేను సాను సారు ఎక్కుతున్నాం. కొండ ఎక్కుతుంటే మెల్లిగా మంచు కనిపిస్తుంది. అమ్మయ్య మంచు ఉందిరా అమ్మాయి, పైకి వెళ్ళి చూస్తే మొత్తం ఉంది అక్కడ మొత్తం. దెన్ ఐ కాల్డ్ హిమ్. ఐ సెడ్, నాని బ్రో మన ఫ్యామిలీ సేఫ్, కమ్ ఆన్. And finally when we were shooting there, it actually snowed for us. చందన్వాడి in Pahalgam. లాస్ట్ డే నో ఇది కూడా జరిగింది నాని బ్రో. వి థాట్ ఎక్కడైనా ఒక్కసారి న్యాచురల్ గా ఒక్కసారి మంచు పడితే, మనకు ఒక్క సీన్ లో అన్నా నిజంగా న్యాచురల్ గా మంచు పడింది దొరికితే బాగుంటుంది అనుకున్నాం. లాస్ట్ డే వి హ్యాడ్ దట్. నేచర్ వాస్ కైండ్ టు అస్ యాక్చువల్లీ. అండ్ నీ ఫేవరెట్ మూమెంట్ మానిటర్లో చూసుకుని అబ్బా అని అనుకున్నది? అంటే ఆ మొత్తం
మనకి ఇప్పుడు ఎలా ట్రైలర్లో బేబీ ఉందని చెప్పాం కాబట్టి అచ్చా ఆ బేబీ ఎపిసోడ్ అది ఒక రియల్గా ఒక పెద్ద ఎపిసోడ్ లాగా షూట్ చేసి నీకు ఆ కిక్ వచ్చింది. నేను దట్ వన్ షాట్ అలా చూసా. అది స్పాయిలర్ అవుతుంది బ్రో. సగం సగం నాకు అర్థమయ్యేలాగా ఎవరికి అర్థం కాకుండా చెప్పు. మనం నిన్న నైట్ అంతా దాని మీద పని చేస్తున్నాం. అది నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు నేను అట్లా అనుకోలే. తర్వాత మనం ఒక డీటెయిల్ ఒకటి యాడ్ చేసి A to B to C అది మనకి అక్కడ జరిగిందే. అది అదేంటి అన్నది మన తర్వాత. seasons was. యా